అందరికీ నమస్కారం అండి. నేను మీ తూము వెంకటరమణ. ఇంకా మన ఛానల్ సెల్ఫీ టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయే వ్యక్తి సిద్ధార్థ్ కౌశల్. ఈయన రీసెంట్గా రిజైన్ చేశాడు. ఆ రిజిగ్నేషన్ కూడా 2 రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అసలు ఎందుకు రిజైన్ చేశాడు? తన వ్యక్తిగత కారణమా, లేదంటే ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఉందా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ సిద్ధార్థ్ కౌశల్ అనే వ్యక్తి అరుణాచల్ ప్రదేశ్ చెందిన వ్యక్తి. ఈయన 2012 బ్యాచ్కి ఏపీ క్యాడర్ చెందిన ఐపీఎస్ సెల్ఫ్ ట్రైనర్. ఈయన సెల్ఫ్ ట్రైన్ వెంటనే ఏపీ స్టేట్లోనే రూరల్ ప్రాంతమైన పార్తపురం జిల్లాకి ఈయన ఏఎస్పీగా పనిచేశాడు. అక్కడ ఏఎస్పీగా పనిచేసినప్పుడు చాలా పేరు పొందాడు ఈయన తర్వాత పార్తపురం తర్వాత ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫర్ జరిగింది. ప్రకాశం జిల్లాకి ఎస్పీగా ప్రమోషన్ అయినాడు. ఎస్పీ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ తర్వాత కడపలో ఎస్పీగా పనిచేశాడు. కర్నూలు జిల్లాలో ఎస్పీగా పనిచేశాడు. తర్వాత కృష్ణా జిల్లాలో కూడా ఎస్పీగా పనిచేశాడు. ఈ సిద్ధార్థ్ కౌశల్ ప్రకాశం జిల్లాలో కూడా ఎస్పీగా పనిచేశాడు. ఈయన ఎస్పీగా పనిచేసినప్పుడు సింగం పోలీస్ అని కూడా తిని అనేవాళ్ళు. ఎందుకంటే ఈయన సింగం పోలీస్ అంటే ఈయన ఎస్పీగా ఉన్నా సరే సాధారణ కానిస్టేబుల్ మాదిరిగా పనిచేసేవాడు. నైట్ షిఫ్ట్కి వెళ్ళేవాడు. సాదా సీదా కానిస్టేబుల్గా వెళ్ళిపోయేవాడు. మెయిన్ ఈయన సింగం పోలీస్ అందం కారణం ఒకసారి స్టేషన్ కూడా సడన్ చెకింగ్ తను అక్కడ సింగిల్గా వెళ్ళాడు మారువేషంలో. ఎక్కడ ఈయన చూస్తే ప్రకాశం జిల్లాలో పేరు కాసిన రోడ్లు కూడా చాలా భయపడేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఎందుకు రిజిగ్నేషన్ చేశాడు? ఇంత పోలీస్ జాబ్నే ప్యాషన్ అనుకున్న వ్యక్తి ఎందుకు రిజిగ్నేషన్ చేశాడు? దానికి గల కారణాలు ఏంటి? ప్రతిదీ ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ ఈయన పేరు చెప్తే ప్రకాశంలో చాలా మంది రౌడ్లు కూడా భయపడేవాళ్ళు. ఈ నైట్ టైం కూడా చాలా 24/7 అసలు పోలీస్ అంటేనే ఇలా ఉండాలి అనే విధంగా పనిచేసిన వ్యక్తి ఎందుకు రిజైన్ చేశాడు? ఒకసారి ఈయన ఎలా డ్యూటీ చేశాడో ప్రకాశం జిల్లాలో చూద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయి. డ్రైవ్ చేస్తూ వెళ్తారు. ఆ టైంకి ఎన్ఫోర్స్ నోబడీ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ రెగ్యులర్గా ఎవ్రీ నైట్ తిరిగి మన వారు ప్రివెంట్ చేస్తున్నారు. డిఎస్పీ గారు వారితో చూడండి, ఈయన నైట్ టైం కూడా అసలు కనీసం ఎస్కాట్ లేకుండా, ఒక ఎస్పీ జిల్లా అధికారి అయిన సరే ఎస్కాట్ లేకుండా సాధారణ కానిస్టేబుల్ బుల్లెట్ మీద వెళ్ళడం, నైట్ టైం చెక్ చేయడం మొత్తం చేసేవాడు. మొత్తం ఆయన అసలు ఎక్కబడితే ట్రాఫిక్ లో కూడా సివిల్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ మొత్తం ఆయన మొత్తం తన కంట్రోల్లో చూసుకున్నవాడు. అదేవిధంగా ఈయన ఎందుకు అంత పేరుతుందంటే ప్రకాశం జిల్లాలో మారువేషంలో వెళ్ళి స్టేషన్కి వెళ్ళి తనిఖీ చేసేవాడు. ఒకేసారి ఒక స్టేషన్ లో స్టాఫ్ మొత్తాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అందువల్ల అతను చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అయినాడు. కడప జిల్లాలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. ప్రభుత్వ ఒత్తిడిలకు కానీ పార్టీలకు కానీ దాసోహం చేయకుండా చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత కర్నూలు జిల్లా ఎస్పీగా, తర్వాత కృష్ణా ఎస్పీ కూడా పనిచేయడం జరిగింది. కడపలో అసలు ఎలా ఎలక్షన్ ముందు ఎలా పనిచేసేది కూడా వీడియో చూద్దాం ఒకసారి. ఈయన కడపలో ఎలా పనిచేసాడంటే ఒకేసారి అన్ని పార్టీలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ రోజు ఎవడైనా సరే 100 మీటర్ల దూరంలో, అంటే ఆ పోలింగ్ సెంటర్కి 100 మీటర్ల దూరంలో ఎవడ ఉంటే చర్యలు మామూలుగా ఉండవు, తరిమి కొడతామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఆ వీడియో ప్లే. అందులో అంత గట్టిగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. ఇంకా స్పష్టమైన వార్తల్లో కావాలంటే కొట్టుకుంటూ కొనుక్కుంటూ తరవేయడం కాకుండా క్లియర్ దానికి ఏదైనా పరిమాణం ఉంటే చేయడానికి క్లియర్ ఇస్తున్నాను. చూడండి, ఒక రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మధ్య రోజు పూర్వ కట్టాలి కదా. నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ 20 days ఇలాంటి వారపైన పద్ధతి వెళ్ళవాలి. ఇంకా ఏ పని క్లియర్ చెప్తున్నాను. This is my sincere and my absolutely serious message.
చూడండి, ఈ వీడియోలో ఏం చెప్పాడంటే ఆయన ఎలక్షన్ రోజు కానీ ఎవరైనా దగ్గరలో 100 మీటర్స్లో, అది కూడా కడపలో సీఎం పొజిషన్ ఉన్న సీఎం పార్టిసిపేట్ ఎలక్షన్లో నిలబెట్టిన ప్లేస్లో తను ఏమని చూడండి, ఎవరైనా ఎలక్షన్ రోజు పోలింగ్ సెంటర్కి 100 మీటర్ల దూరంలో కానీ లేకపోతే ఆ ఏరియాలో కానీ ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేసినా, లేదంటే పోలీస్ సిబ్బందికి డిస్టర్బెన్స్ కలిగించిన తరిమి కొడతా అని చెప్పడమే కాకుండా, ఈ ఒక్కరోజు మీద అనుకుంటే మిగతా 20 days మొత్తం ఆ పని మీద ఉంటా, ఈడ్చుకుంటూ తీసుకుపోతా జైలుకి అని చెప్పడం జరిగింది. అంత ప్యాషన్గా పనిచేసిన వ్యక్తి, అసలు పోలీసు ఉద్యోగమే తనే పోలీసు ఉద్యోగం అనుకున్న వ్యక్తి ఎందుకు రిజైన్ చేశాడు? అసలు ఆ రిజిగ్నేషన్ లెటర్ కూడా మనం చూపిస్తాను, అలా ఉంటుంది చూడండి. అసలు ఎందుకు రిజైన్ చేసినందుకు కూడా మెసేజ్ చేశాడు. ఇదే మన సిద్ధార్థ కౌశల్ రిజిగ్నేషన్ లెటర్. దీంట్లో చెప్పింది ఏమంటే, నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పొలిటికల్ ప్రెజర్ కానీ ఏం లేదు, నా వ్యక్తిగత కారణాల వల్లనే నేను రిజిగ్నేషన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు నా గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండిపోతారు. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి ఇక్కడే పనిచేసినాను. 2012 నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ 30 years ఇక్కడే పనిచేసినాను. నేను ఇప్పుడు కూడా ఆంధ్రని గుర్తుంచుకుంటాను అని ఈ వీడియోలో, ఈ లెటర్లో చెప్పడం జరిగింది. అది లెటర్ సారాంశం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తను లెటర్లో మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల రిజిగ్నేషన్ చేశాడని తను మెన్షన్ చేశాడు. కానీ తనకి పార్తపల్లి జిల్లాలో ఎస్పీగా పనిచేశాడు, కడపలో ఎస్పీగా పనిచేశాడు, కర్నూలులో ఎస్పీగా పనిచేశాడు, ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశాడు. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో బాగానే ఒక వెలిగాడు, మంచి పేరు సంపాదించాడు, మంచి అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఒక్కసారి ప్రభుత్వం మారాక పోలీసులు చాలా చర్యలు తీసుకున్నారు. ఉన్న ఎస్పీ పదవిని కూడా అధికారం లేని, పవర్ లేని డీజీపీ స్థాయిలో అడిషనల్ ఎస్పీగా అడ్మిన్ ఎస్పీగా అంటే ఏం వర్క్ ఉండదు, జస్ట్ ఒక ప్లేస్లో కూర్చోవడం, ఫైల్స్ మీద సంతకాలు చేయడం. తన పవర్స్ ఏం లేకుండా చేసి తనకు మంచి పొజిషన్ ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం చేసింది. తన మనస్తాపానికి గురై తను వాలంటీర్గా రిజిగ్నేషన్ చేశారని నా అభిప్రాయం. దానిపై మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.